జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ సీటును దక్కించుకోవాలనే లక్ష్యంతో అధికార పార్టీ కాంగ్రెస్ ప్రచార వేగాన్ని పెంచింది. నేటి నుంచి జూబ్లీహిల్స్ లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రతి డివిజన్ కు 2 మంత్రుల చొప్పున 13 మంది మంత్రులకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఇక బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నేతలు కూడా ప్రచారంలో బిజీగా ఉన్నారు. వీధులు, వాడల్లో తిరుగుతూ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, జూబ్లీహిల్స్ ప్రచారం ఎలా కొనసాగుతోంది? గంగోత్రి ఎన్నికలు సమీపిస్తున్న వేళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి జోరు అందుకుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే నవీన్ యాదవ్ విస్తృత స్థాయిలో ప్రతి ఒక్క డివిజన్ లోనూ కూడా ప్రచారాన్ని ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించి సాయంత్రం 11:30 రాత్రి 11:30 దాకా కూడా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నవీన్ యాదవ్ ప్రచారంలో భాగంగా మంత్రులు కూడా ఏదైతే డివిజన్ వైజ్ ఉన్నటువంటి మంత్రులు ఎవరెవరైతే ఉన్నారో మంత్రులందరూ కూడా ఒక్కొక్క డివిజన్ కి ఇద్దరిద్దరు మంత్రులు చొప్పున కూడా ప్రచారంలో భాగంగా పాల్గొనాలి అన్న కోణంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు మంత్రులకి. ప్రస్తుతం అయితే ప్రతి ఒక్క చోట కూడా మంత్రులు ఏదైతే పొన్నం ప్రభాకర్ దగ్గర నుంచి ప్రతి సీతక్క, ఇతరులు ఎవరైతే వాకిటి శ్రీహరి, ప్రతి ఒక్కరు కూడా మంత్రులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక ఛాలెంజింగ్ గా తీసుకునింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి. ఏదైతే గతంలో హైదరాబాద్ నగరం మొత్తం కూడా బీఆర్ఎస్ హస్తగతమైనటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఈసారి ఎలాగైనా సరే ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయభేరి భోగించాలి అన్న కోణంలోనే చాలా వరకు కూడా కార్యకర్తల దగ్గర నుంచి అలాగే నవీన్ యాదవ్ దగ్గర నుంచి నవీన్ యాదవ్ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా విస్తృత స్థాయిలో ప్రచారంలో పాల్గొంటున్నారు. నవీన్ యాదవ్ కి తోడుగా ఇప్పటికే సినీ నటుడు సుమన్ గాని ప్రతి ఒక్కరు కూడా ఈ ఇందులో భాగంగా పాల్గొంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే డివిజన్ కి సంబంధించి 13 మందికి ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలు కూడా అప్పగించారు. కాబట్టి ప్రచారంలో బిజీగా బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా ఇంటింటికి ప్రచారం చేస్తూ ఏదైతే కొనసాగిస్తోంది క్యాంపెయినింగ్. దీనికి సంబంధించి నవీన్ యాదవ్ తరఫున కూడా ప్రతిరోజు ఒక్కొక్క ఇద్దరిద్దరు మంత్రులు చొప్పున డివిజన్ వైజ్ ఏదైతే ప్రచారంలో భాగంగా పాల్గొనాలి అన్న కోణంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పొన్నం ప్రభాకర్ ఏదైతే వరుసగా చూసుకున్నట్టయితే పొన్నం ప్రభాకర్ విస్తృత స్థాయిలో ప్రచారంలో భాగంగా పాల్గొంటున్నారు. అలాగే సీతక్క కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జూబ్లీహిల్స్ విజయం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి అన్న కోణంలో మంత్రులు కూడా చాలా వరకు కూడా ఏదైతే బీజేపీ, బీఆర్ఎస్ కి పోటాపోటీగా ప్రచారంలో అయితే పాల్గొంటున్న సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి డివిజన్ల వారికి ఇన్ఛార్జీలు కూడా నియమించింది కదా పార్టీ ప్రచారంలో రంగంలోకి అగ్రనేతలు కూడా దిగాల్సిందిగా అయితే సూచించారు. కాబట్టి వీరితో పాటు ఏదైతే పొన్నం, అలాగే వాకిటి శ్రీహరి, సీతక్క, ఇతరులతో పాటు ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇందులో భాగంగా పాల్గొనాలి అని ఇప్పటికే సీఎం ఆదేశాల మేరకు మరికొద్ది రోజుల్లో ఏదైతే రోజుకొక ఇద్దరు మంత్రులు చొప్పున 11వ తారీఖు లోపు ప్రతి ఒక్కరు కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. గంగోత్రి, ఉషా, ఇప్పటి వరకైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ ఎలాగా ప్రచారం చేయబోతున్నారు? బందోబస్తు ఎలా ఉంది ప్రచారంలో భాగంగా? ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నటువంటి నవీన్ యాదవ్ ఇప్పటి వరకు కూడా 2 సార్లు ఏదైతే కంటెస్టెంట్ గా ఇతర పార్టీలు పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా నవీన్ యాదవ్ కి ఇప్పటి వరకు కూడా ఒక విజయం అనేది లేకుండా పోయింది. ఇది 3వసారి ఆయన ఏదైతే చావో రేవో అన్నట్టుగా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ప్రచారంలో భాగంగా తన సతీమణి దగ్గర నుంచి అలాగే కుటుంబ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ని ఖచ్చితంగా నవీన్ యాదవ్ కి ఖచ్చితంగా అప్పచెప్పాలి అన్న కోణంలో ప్రచారంలో విస్తృతంగా అయితే పాల్గొంటున్నారు. ఎక్కడికక్కడ ఏదైతే కార్యకర్తలు కావచ్చు, అటు నవీన్ యాదవ్ కి సంబంధించినటువంటి సమకాలీకులు అలాగే అతనికి అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులతో పాటు అటు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంతమంది కూడా ప్రచారంలో పాల్గొంటున్న సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. మరోవైపు ఈ అంశానికి సంబంధించి మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులు కూడా పోటాపోటీగా ప్రతిరోజు కూడా ప్రచారంలో ఏదైతే తమ
తమ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో కేబినెట్ మినిస్ట్రీస్ గా వారికి ఉన్నటువంటి బాధ్యతల్ని కూడా పక్కన పెట్టి జూబ్లీ హిల్స్ ఎన్నిక మీదే, ఉప ఎన్నిక మీదే చాలా వరకు కూడా ఫోకస్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. మరోవైపు జూమ్ మీటింగ్ ద్వారా ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కావచ్చు, టీపీసీసీ అధ్యక్షులు కావచ్చు, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్నికని ఛాలెంజింగ్ గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా సమిష్టి కృషి చేయాలి అన్న ఒక దిశానిర్దేశం చేశారు. కాబట్టి ఎక్కడికక్కడ ప్రతి ఒక్క గల్లీలో కూడా తిరిగి ప్రచారంలో అయితే పాల్గొంటున్నారు. మీనాక్షి నటరాజన్ పాల్గొనడం మనం చూసుకోవచ్చు, టీపీసీసీ అధ్యక్షులు పాల్గొనడం మనం చూసుకోవచ్చు. ప్రజెంట్ ఈ రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఏదైతే జూబ్లీ హిల్స్ కి ఉప ఎన్నికలో భాగంగా కొన్ని జూమ్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేయాల్సినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్ ఏఐసీసీ నుంచి పిలుపు రావడంతో ఈ రోజు 3 గంటలకు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు పూర్తి స్థాయిలో పొన్నం ప్రభాకర్ తో పాటు మరికొంతమంది మంత్రులు ఏదైతే నవీన్ యాదవ్ కి మద్దతుగా ప్రచారంలో పాల్గొనబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. చాలా వరకు కూడా ఎవరికి వారు చాలా వరకు కూడా జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ మొత్తంలో నియోజకవర్గాల వారీగా ప్రతి బూత్ స్థాయి దగ్గర నుంచి ప్రతి ఒక్క స్థాయిలోనూ ప్రచారంలో అయితే విస్తృతంగా పాల్గొంటున్నారు. భారీ శ్రేణులు కూడా ఇందులో భాగమవుతున్న సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. ఏఐసీసీ క్యాడర్ కి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇన్ఛార్జీలుగా కాంగ్రెస్ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా ప్రచారంలో అయితే నిమగ్నమై ఉన్న సందర్భం కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. గంగోత్రి, ఉషా, గత కొన్ని రోజుల నుంచి పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే కొండా సురేఖ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చిక్కుకున్నారు. ఇక పార్టీ ప్రచారంలో భాగంగా ఈ కాంగ్రెస్ పార్టీపై ప్రభావం పడే అవకాశం ఉందా ఈ వివాదాలు? కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తాజాగా మీనాక్షి నటరాజన్ కూడా ప్రస్తావించడం మనం చూసుకోవచ్చు. వరుసగా కాంగ్రెస్ పార్టీలో డే 1 నుంచి ఏదైతే 10 ఏళ్ల తర్వాత అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో డే 1 నుంచి కూడా ఇలాంటి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి. దీన్ని ఎక్కడికక్కడ చెక్ పెట్టాలని చూస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్రీడమ్ వల్ల చాలా వరకు కూడా ఇలాంటివి బయట పడుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ వారికి వారే మళ్ళీ ఏదైతే తమ కుటుంబం సమస్య, తమ కుటుంబంలో ఒక కుటుంబం అన్నాక ఏదైతే ఇబ్బందులు రావా, ఏదైతే సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకోమన్న కోణంలో మొన్న కేబినెట్ మీటింగ్ రోజు కూడా కొండా సురేఖ ప్రస్తావించినటువంటి సంఘటన కూడా మనం చూసుకోవచ్చు. కొండా సురేఖ పక్కనే పొంగులేటి కూడా కూర్చున్న సందర్భాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ ఏదైతే ఇంటర్నల్ ఇలాంటి కోల్డ్ వార్స్ జరగడము, వాటిని ఎక్కడికక్కడ చక్కబెట్టుకోవటము, మళ్ళీ సీఎం వరకు వెళ్ళడము, వీటన్నిటి మీద కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డికి ఇస్తున్నటువంటి ప్రచారం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ మీటింగ్ ఏదైతే ఉందో ఇందులో భాగంగా ఖచ్చితంగా ఇది కూడా ఒక ప్రస్తావన వచ్చే అవకాశం ఉంటుంది. అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి అలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి, అసలు ఎక్కడ ఎలాంటి లోపం ఉంది అన్న కోణంలో కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలిసింది. వీటన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం ఏదైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఏదైతే అభివృద్ధి పనులకి సంబంధించి ఖచ్చితంగా నవీన్ యాదవ్ కే ఓటు వేయండి అన్న కోణంలోనే ప్రతి ఒక్క మంత్రి కూడా ప్రచారంలో భాగంగా నవీన్ యాదవ్ కు మద్దతుగా చాలా వరకు కూడా పార్టిసిపేట్ చేస్తున్న సంఘటనలు కూడా మనం చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ ఎవరికి వారికి అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, పొంగులేటి కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్ కి పొన్నంకి వచ్చినటువంటి వివాదం కావచ్చు, అలాగే కొండా సురేఖకి, పొంగులేటికి, అలాగే సీఎం సోదరుడితో ఉన్నటువంటి అలిగేషన్స్ కి సంబంధించి తన కూతురు వెల్లడించినటువంటి అలిగేషన్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా పక్కన పడేసి కేవలం ప్రచారంలో భాగంగానే విస్తృతంగా ఏదైతే జూబ్లీ హిల్స్ ని ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలన్న కృత నిశ్చయంతోనే ఇప్పుడు ప్రచారంలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి కూడా ప్రారంభిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఇంకా ఏదైతే 11వ తేదీ లోపు ఈ ప్రచారం మొత్తం కూడా కంప్లీట్ అవ్వాలి. కాబట్టి ఎక్కడికక్కడ నేతలు కూడా, మంత్రులు కూడా ఒక్కొక్కరు డివిజన్ వైజ్ ఇద్దరు మంత్రులు చొప్పున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ప్రచారంలో పాల్గొనాలి అన్న కోణంలో సీఎం కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇవేవి కూడా ఇంటర్నల్ గా వీళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రచారంలో ఎక్కడా కూడా కనిపించడం లేదు. కేవలం అభివృద్ధి కోసమే తనకు ఓటు వేయండి అన్న కోణంలో కూడా మంత్రులు కూడా ఆ విధంగా క్యాన్వాసింగ్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. గంగోత్రి, రైట్, థ్యాంక్ యూ ఉషా.